ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ రోజు మనం ప్రపంచంలో ఆలోచన చేసినట్లయితే 195 దేశాలు ఉంటుండగా ఆయా దేశాల్లో జరుపుకునే పండుగలు ఒక దేశంలో జరుపుకునే పండుగ మరొక దేశంలో జరుపుకోరు. ఒక రాష్ట్రంలో జరుపుకునే పండుగ మరొక రాష్ట్రంలో జరుపుకోరు. ఒక జిల్లాలో జరుపుకునే పండుగ మరొక జిల్లాలో జరగదు. ఒక మండలంలో ఒక ఊరిలో జరుపుకునే పండుగ మరొక మండలాల్లో మరొక జిల్లాల్లో జరుపుకోరు. అయితే క్రిస్మస్ కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే 195 దేశాల్లో జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే ఆ ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ అని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నా. క్రిస్మస్ పండుగ ఓ మతానికి, ఒక కులానికి, ఒక ప్రాంతానికి చెందింది కాదు. అందుకని వాక్యంలో రాయబడిన మాట, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మన పాపంలో నుండి, మన శాపంలో నుండి, మన అంధకారంలో నుండి, మన సమస్యల నుండి, మన ఇబ్బందుల నుండి మనం విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినారు. ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా వారి హృదయంలోనికి అంగీకరిస్తారో యేసు ప్రభు వారి పాపములను క్షమించి వారిని పరిశుద్ధపరిచి నిత్య రాజ్యములకు వారసులుగా చేస్తారని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నారు. క్రిస్మస్ లో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా ప్రియులారా? మనుషులు దేవుళ్ళు అయిపోతున్నటువంటి దినాల్లో దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు తన్ను తాను తగ్గించుకుని భూమి మీదకి మానవుడుగా జన్మించి మన కొరకు రక్త త్యాగము చేసి, మన కొరకు ప్రాణ త్యాగము చేసి మనలందరినీ కూడా నిత్య రాజ్యములకు వారసులు చేస్తున్నారు. యేసు ప్రభు క్రిస్మస్ రోజున మనకిచ్చిన గొప్ప బహుమతి ఏంటో తెలుసా? మన పాపములకు విమోచన, విముక్తిని దయచేస్తున్నారు. మీ అందరికీ కూడా మా తరపు నుండి, మా కుటుంబం తరపు నుండి, క్రైస్ట్ షాలోమ్ మినిస్ట్రీస్ తరపు నుండి మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయంలో మా సత్యమని అనుష ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు యేసయ్యా. ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఈ క్రిస్మస్ దినాన ప్రభువనైనా ఈ రీతిగా ప్రభువనైనా మేమందరము కలిసి ప్రభు తండ్రి నాయన నీ మాటలను తండ్రి వినడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువ నాయన తండ్రి. ఈ దినమంతా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రతి కుటుంబాన్ని మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన చేయబోయే ప్రతి పనుల్లో మీరు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు పుణ్య నామం బట్టి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.